హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఎడిటింగ్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి చాలా ట్రెండ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్ అనేది. సో నెంబర్ ప్లేట్స్ కూడా మనకి చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ మీద ఎడిటింగ్ చేద్దామని అయితే చేశాను. సో మీరు స్క్రీన్ చూడవచ్చు. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో చాలా సింపుల్ అనమాట ఎడిట్ చేయడం. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఇంకా పిఎన్జీస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎవరైనా కొత్త వాళ్ళంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అనేవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీలాంటి ఇంకొక 10 మందికి అయితే రీచ్ అవుతుంది వీడియో అనేది. సో గేమ్ మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ఎడిట్ ఫోటోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎడిట్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎంటీ బ్యాక్గ్రౌండ్. సో ఎంటీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైనా మీ ఫేవరెట్ ఫొటోస్ ఒక 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్వి. సో నేనైతే 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుని చిన్నగా దీన్ని ఇప్పుడు మనం క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. కింద క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్వేర్ షేప్లో అయితే క్రాప్ చేసుకోండి. సో ఇదేంటంటే ఈ 2 ఫొటోస్ మనకి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ వాల్ మీద అయితే మనకి ఒక పెయింట్ వేసినట్టు అయితే ఎఫెక్ట్తో మనం యాడ్ చేయాలి. సో దానికోసం అని కొంచెం ఇది కర్వ్ సైడ్కి పెట్టుకోవాలి కాబట్టి దీన్ని అయితే కొంచెం ఇలా సేవ్ చేసేసుకోండి. మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా సేమ్ ఇదే సైజులో సేవ్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకున్నాక మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో ఇంకో ఫోటో ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ స్క్వేర్ ఆప్షన్ అదే స్క్వేర్ షేప్లో రేషియోలో స్క్వేర్ రేషియోలో కట్ చేసుకోండి, క్రాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా దాని మీద సేమ్ అదే సైజులో యాడ్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక సేవ్ చేసుకున్నాక సో సింపుల్గా దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసి అదే ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. సో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇందాక సేవ్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ఈ విధంగా. సో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. దీన్ని ఇప్పుడు మనం సైడ్ వాల్కి పెట్టాలి కాబట్టి సో దీన్ని మనం క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుందాం. పర్స్పెక్టివ్ రేషియోలో అయితే మనం దీన్ని కన్వర్ట్గా అయితే చేసుకుందాం. సో ఈ విధంగా థర్డ్ ఆప్షన్ అనమాట. సో పర్స్పెక్టివ్ రేషియోలో అయితే దీన్ని క్రాప్ చేసుకుని సో ఏంటంటే కొంచెం ఇలా సైడ్కి ఉన్నట్టు సైడ్ వ్యూ లాగా ఈ విధంగా అయితే మనకి క్రాప్ అవుతుంది. సో ఎఫెక్ట్ అనేది సో సింపుల్గా దీన్ని ఒపెసిటీ కొంచెం తగ్గించుకొని సింపుల్గా వాల్ మీద కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా జూమ్ చేసుకొని సో ఓన్లీ మనం దీన్ని అప్పుడు ఏం చేయాలంటే బయటకు వచ్చిందంతా మనం ఎరేజ్ అయితే వేసుకోవాలి. సింపుల్గా మీకు చూపిస్తాను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తానో సేమ్ అలాగే చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీకు నచ్చిన ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం బాగున్నాయి అని చెప్పి సింపుల్గా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒపెసిటీ ఫుల్ పెట్టుకొని సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మల్టిపుల్ కానీ డార్కింగ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సో మల్టిపుల్ సెలెక్ట్ చేశాను నేను. సో ఏంటంటే ఇక్కడ పెయింట్ వేసినట్టు ఒక బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో సింపుల్గా వాల్ అయితే సింక్ అయిపోయింది. సో ఈ విధంగా బయటికి ఎడ్జెస్ట్లో ఏవైతే వచ్చినాయో అవన్నీ నేను జస్ట్ ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సింపుల్గా నేను ఎరేజ్ అయితే వేసుకుంటున్నాను. సో వీడియో అనేది కొంచెం ఫాస్ట్లో పెట్టాను. సో ఈ విధంగా చేసుకోండి. సో సింపుల్గా మళ్ళీ సేమ్ రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా అదే ఫోటో ఇంకో ఫోటో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే ఫోటో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏదైతే చేసామో సేమ్ ప్రాసెస్లో అయితే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా సేమ్ అదే విధంగా అయితే క్రాప్ చేసుకొని పర్స్పెక్టివ్ రేషియో కరెక్ట్గా ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇందాక రైట్ సైడ్కి చేసాం కదా అప్పుడు లెఫ్ట్ సైడ్కి పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఫోటో అనేది కొంచెం ఇట్లా జరుగుతుంది సో యాంగిల్లో. సో ఈ విధంగా సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా కరెక్ట్ సెట్ అయిపోతుంది. సో సెట్ అయిపోయిన తర్వాత మనం ఇమేజెస్ని అనేది డార్క్ చేసుకుందాం. ఫస్ట్ ఏదైతే బయటకు వచ్చిందో ఎడ్జెస్లో దాన్ని అయితే ఎరేజ్ చేసేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా అనమాట చూడండి మీరు చూపిస్తున్నాను కదా. సో సింపుల్గా ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా దీన్ని రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన ఫోటో ఏదైతే ఉందో మెయిన్ ఫోటో అంటే మన ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటాం కదా దాని ఫోటోని యాడ్ చేద్దాం. దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్లో జనసేన అని చెప్పేసి ఒక నేమ్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం సింపుల్గా జనసేన అని ఒక ఫోటో ఉంది కదా దీన్ని అయితే యాడ్ చేసుకుని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా క్రాప్ చేసుకోండి దీన్ని. సో కింద ఏదో ఓన్లీ మనకి జనసేన అని చెప్పేసి నేమ్ ఏదైతే వచ్చిందో దాన్ని అయితే క్రాప్ చేసేసుకోండి. క్రాప్ చేసుకున్నాక ఈ విధంగా సింపుల్గా రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా పైన కరెక్ట్గా అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఈ స్టెప్ మీద దీని బదులు ఈ నేమ్ బదులు మీరు ఫోటో యాడ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే కొంచెం నేను చెప్తున్నాను చూపిస్తున్నాను. సో ఈ విధంగా అడ్జస్ట్లో ఏదైతే ఉందో ఎరేజ్ ఆప్షన్ మీద లైట్గా
ఎడ్జస్ట్లో అయితే కవర్ చేసేసుకోండి. సో ఎరేజ్ చేసేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ అండి. ఇప్పుడు మన ఫోటో ఏదైతే ఉందో మన మెయిన్ ఫోటో దాని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలా కట్ చేయాలి తెలియకపోతే స్క్రీన్ మీద కనబడుతున్న తమిళ వీడియో అయితే చూడండి, పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. లేదా ఫోటో రూమ్ యాప్లో అయితే కట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఫోటో రూమ్ యాప్లో పర్ఫెక్ట్గా అయితే కట్ చేశాను. సింపుల్గా దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో బ్రైట్నెస్ అనేది, సాచురేషన్, క్లారిటీ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని, కొద్దిగా కలర్ అనేది ఓవర్ కలర్ ఉంటే మన ఫోటో అనేది కొంచెం లైట్గా డిమ్ చేసుకొని అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాక అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీనికి షాడోని ఇంకా టెక్స్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేద్దాం. సింపుల్గా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి అయితే టెక్స్ట్ అయితే ఉందో దాన్ని అయితే పిఎన్జీసీ యాడ్ చేశాను నేను. సో ఫస్ట్ అయితే దీన్ని సైడ్కి అయితే పెట్టేసుకుంటాను నేను. సో ఈ విధంగా సో చూడండి ఇట్లా సైడ్కి అయితే పెట్టేసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ మనం షాడో అయితే యాడ్ చేద్దాం. దానికన్నా ముందు సో యాడ్ ఫోటోలోకి వెళ్తున్నాను. యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో ఏదైతే ఉందో షాడో పిఎన్జీ దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బైక్ షాడో ఇంకా మన షాడో కూడా పిఎన్జీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత యాడ్ చేసుకున్నాక ఈ విధంగా ఇక్కడ పైన లేయర్స్ మీద క్లిక్ చేసి మూవ్ టు డౌన్ కొడితే షాడో లేయర్ ఏదైతే ఉందో మన ఫోటో లేయర్ కిందకి అయితే వెళ్ళిపోతాయి. సో ఏంటంటే బైక్ షాడో అనేది మీకు చూడొచ్చు, బైక్ షాడో అనేది పడుతుంది. సో ఈ విధంగా అదేవిధంగా ఇంకో షాడో పిఎన్జీ ఉంది కదా దాన్ని కూడా కొద్దిగా మూవ్ టు డౌన్ కొడితే లేయర్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టైటిల్ ఉంది కదా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి దీని అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటోని బట్టి ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఓన్లీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇలా కొద్దిగా హైలైట్ చేసుకోండి. సో ఇప్పుడు కావాలంటే మీరు డిప్యూటీ సీఎం అని చెప్పి కూడా టైటిల్ మార్చుకోవచ్చు కావాలనుకుంటే. సో ఏంటంటే కొంచెం రికార్డ్ చేసినప్పుడైతే కొంచెం ఇంకా రిజల్ట్స్ రాకముందు అయితే రికార్డ్ చేసిన వీడియో అనమాట. సో అందుకోసం నేను ఈ విధంగా అయితే ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి ట్రెండింగ్లో ఎప్పుడైతే ఉందో అప్పుడు రికార్డ్ చేశాను, కానీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటున్న ప్రతి ఒక్కరికి, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా ఎడిట్ చేయాలంటే కూడా కింద కామెంట్ అయితే ఏంటి తప్పకుండా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ విధంగా అయితే అయిపోయింది మనకి ఎడిటింగ్ అనేది. సో సింపుల్గా దీన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే సేవ్ చేసుకోండి. డ్రా టూల్లోకి వెళ్ళిపోయి సేవ్ చేసుకోండి. సో లాస్ట్లో ఫైనల్ టచ్ ఇద్దాం మనం. క్లారిటీగా వాల్ మీద ఏదైతే మనం యాడ్ చేసుకున్నాం పవన్ కళ్యాణ్ ఫొటోస్ దాని మీద క్లారిటీ రావడం కోసం సింపుల్గా రైట్ క్లిక్ వెళ్ళి ఇక్కడ ప్రీసెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిఎన్జీ ఫార్మాట్లో. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 1 క్లిక్తో మీరు ప్రీసెట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు చూడండి ఈ ప్రీసెట్ యూస్ చేస్తాను సినిమాటిక్ అని చెప్పేసి. సో చూడొచ్చు వాల్ మీద ఏదైతే ఫొటోస్ ఉంటాయో క్లియర్గా అనిపిస్తున్నాయి కదా. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే సేవ్ చేసుకోండి. ప్రీసెట్ లైట్ రూమ్లో ఎడిట్ చేసుకున్నాక సేవ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకున్నాక సేమ్ ఇదే ఫోటోని మళ్ళీ పిక్సార్ట్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఎడిట్ చేసిన ఫోటో ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇప్పుడు లైట్ రూమ్లో సేవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా చూడండి చూపిస్తాను. సో యాడ్ ఫోటోలోకి వెళ్తున్నాను నేను. లైట్ రూమ్లో ఇప్పుడు సేవ్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే యాడ్ చేసుకుని సింపుల్గా ఏం చేయొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లియర్గా పెద్ద చేసుకోండి, జస్ట్ పెద్ద చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు పైన ఐరోజ్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ నొక్కండి. కింద ఇన్వర్ట్ నొక్కి ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనం ఒపాసిటీ తగ్గించుకొని బ్రష్ టూల్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఓన్లీ అక్కడ డ్రా చేసుకుంటే మనకు చూడొచ్చు ఫోటో అనేది క్లారిటీ అనేది పెరుగుతుంది. సో అంటే చూడడానికి కొంచెం అట్రాక్టివ్ లుక్ అయితే వస్తుంది చూడొచ్చు. సో ఇదే విధంగా చేసుకోండి అంతే. ఏదైతే ఎక్కడైతే ఫొటోస్ అయితే ఉన్నా అక్కడ మాత్రమే ఇక్కడ ఇదే విధంగా బ్రష్ చేసుకోండి. సో ఏంటంటే క్లారిటీగా చూడవచ్చు మీరు, క్లారిటీగా కొద్దిగా హైలైట్ అవుతున్నాయి. సో మరీ డల్ అయిపోయినాయి కాబట్టి ఫొటోస్ అనేది. సో ఓవర్ రెడ్ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డల్ అయిపోయినాయి. సో ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా క్లియర్గా అనిపిస్తుంది. సో అలాగే మన డ్రెస్ మీద కూడా కొంచెం డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీ డ్రెస్ కలర్ అనేది ఇంక్రీజ్గా ఉందంటే సాచురేషన్ అనేది మీ డ్రెస్ కలర్ డామినేట్ చేస్తుంది అనుకుంటే మాత్రం ఎడిట్ చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. సో సింపుల్గా స్పీడ్గా అయితే వేసేస్తున్నాను నేను. సింపుల్గా అంతే ఫ్రెండ్స్. ఎడిటింగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఏమైనా ఎడిటింగ్స్ కావాలంటే కింద కామెంట్ అయితే వేయండి. సో ఎవరైనా కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో ఇంకా మంచి ఎడిటింగ్స్తో మీ ముందుకు అయితే వస్తాను. ఎడిటింగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.